హాయ్ అండి. కొంతమంది కోడళ్ళు అత్తలు హింసిస్తున్నారని చెప్పేసి ఆమె తొందరగా పోతే బాగుండు, నా కాపురం బాగుపడుతుంది అని అనుకుంటా ఉంటారు కదా. పైకి చెప్పలేకపోయినా మనసులో అనుకుంటా ఉంటారు, అత్తలు పెట్టే బాధలు భరించలేక. అలాంటి కోడలికి నేను ఇప్పుడు ఒక స్టోరీ అయితే చెప్తాను, వినండి. ఒక ఇంట్లో ఒక భార్య, భర్త, కొడుకు ఉన్నారు. భర్తకి ఆరోగ్యం బాగోక చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకి కొడుకు ఒక్కడే ఆధారం. అల్లారు ముద్దుగా ఆ కొడుకునైతే పెంచుకుంది. ఎంతో గొప్పగా పెళ్లి చేద్దామని అనుకుంది. కానీ ఆ కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వచ్చాడు, అమ్మాయిని తీసుకొని. వాళ్ళిద్దరూ సడన్ గా పెళ్లి చేసుకొని ఆ తల్లి దగ్గరికి వచ్చేసరికి తల్లి షాక్ అయిపోయింది. ఎందుకు ఇలా చేశావు? నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, నీ పెళ్లి చాలా ఘనంగా చెయ్యాలి అనుకున్నాను, ఎందుకు ఇలా చేశావు అని అడిగింది. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడంటే, నేను ఇష్టపడ్డానమ్మా, అందుకే చేసుకున్నాను, నువ్వేమనవు అన్న నమ్మకంతో తీసుకొని వచ్చాను ఈ అమ్మాయిని అన్నాడు. కొడుకు ఆ మాట అనేసరికి ఆ తల్లి ఇంకేం చేయలేక సరే లోపలికి రండి అంది. తన బిడ్డ మనసు బాధపడకూడదు అని సరే అని చెప్పేసి రెండవ రోజు నుంచి కోడల్ని టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది. ఇంట్లో పనంతా కోడల చేత చేపించేది. అంతకుముందు పని మనిషి ఉండేది, ఆ పని మనిషిని కూడా పని మానిపించేసి కోడల చేత చేపిస్తుంది. ఇంట్లో పని ఎంత నీట్ గా చేసినా ఏదో ఒక వంక పెట్టి తిడతా ఉండేది. వంట కూడా ఎంత బాగా చేసినా కూడా బాగోలేదని చెప్పేసి అమ్మాయి మొహానైతే ఇసిరేసేది. అలా రోజు టార్చర్ పెడతానే ఉంది కోడల్ని. అప్పుడు ఆ కోడలు అనుకుంది, నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు మొదటి రోజు నన్ను ఎంతో ప్రేమగా లోపలికి ఆహ్వానించింది. ఇప్పుడు నేను ఏం చేశాను అని హింసిస్తుంది అని అర్థం కాక తన భర్తకి చెప్దాము అనుకుంది.